హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు అందరికి చెప్పుకుంటారు, ఏమొచ్చి అందరూ బాగుపడిపోతున్నారు, నా బతుకు ఎట్టుందని. అందరికీ విలాప వాక్యాలు చెప్పుకుంటా శివరంజని రాగంలో పాటలు పాడుకుంటున్నారేమో. మీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆస్వాదించబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొట్లలో ధాన్యం లేదా? తినడానికి తిండి లేదా? సంతోషం లేదా? ఆరోగ్యం లేదా? అంజూరపు చెట్లు ఆరోగ్యం లేదా? ఒలివ చెట్లు, ఒలివ దేవుని సన్నిధిలో గడిపే జీవితం లేదా? ఇదిగో మిమ్మల్ని నేను ఆస్వాదిస్తా, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తా. నేను చూస్తున్నాను, కర్నూలుకు వచ్చిన మొదటి నుంచి చూస్తున్నాను, కొన్ని కుటుంబాలు అంచెలంచెలుగా ఆశీర్వదించబడిపోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళ జీవితంలో ఎందుకు వాళ్ళు ఆస్వాదించబడలేకపోతున్నారు? కొంతమంది వాళ్ళలో ఏ లోపం ఉంది? వాళ్ళు ఎందుకు అశ్రద్ధగా ఉంటున్నారు? దేవుడు మాట్లాడితే, దేవుడు ఆశీర్వదిస్తే కొలతలేనని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు కదా, కొలతలేనని ఇస్తాడు కదా, ఊహకందని ఇస్తాడు కదా. ఆయన ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, నరుడు కాదే. మాటిచ్చి మాట మార్చుకునేవాడు కాదే, మాట తప్పేవాడు కాదే. ఆయన సజీవుడు, మాట తప్పని వాడు. ఆయన ఆరాధిస్తున్నాం మనం. నిత్యంగా నేను ఈరోజు నుంచి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరి పెట్టుకోలేని స్థితిలో ఉన్నావు, నువ్వు 10 మందికి పెట్టగలిగే స్థితిలో దేవుడు నేను పెడతాడు. అన్నీ ఉన్న ఆరోగ్యం లేని స్థితిలో ఈడ్చుకుంటా నెట్టుకుంటా నడుస్తున్నావేమో. నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, నిశ్చయంగా ప్రసాదిస్తాడు. దేవుని సంతోషపరిచే బిడ్డగా నేను చేస్తాడు. నీ సాక్ష్యం అనేకులు విని సంతోషించేటట్టుగా, నరులని దేవుణ్ణి సంతోషపరచకుండా నేను అటు ఇటు తిరగతానా అని ఒలివ మొక్క అన్నట్లు నీ జీవితంలో దేవుణ్ణి మనుషుని సంతోషపరిచే జీవితాన్ని దేవుడు ఈరోజు నుంచి నీకు ప్రసాదించాలని ఇది మొదలుకొని నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, అందరి హృదయాన్ని పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నువ్వు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించు. ఆయనను వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. చెప్పండి, వెతికితే అందరితో చెప్పండి, వెతికితే
పెద్దగా చెప్పండి, నిద్రపోత చెప్పకండి. వెతికితే దొరుకుతాడు, వెతికితే దొరుకుతాడు. ఆ తర్వాత కింద నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిత్యముగా నిన్ను త్రోసేస్తాడు. ఇప్పుడు ఇంతకీ కొంతమంది ఎందుకు ఆస్వాదించబడలేకపోతున్నారంటే ఆయన్ని విసర్జించేశారు. అందుకనే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం కానరాట్లే, ఎతికినా దొరకట్లే. ఏ కోణంలో అయినా ఆస్వాదించబడతారేమో అని మనం ఎదురు చూడటమే కానీ వాళ్ళ జీవితంలో, కొంతమంది జీవితంలో ఆశీర్వాదం అనేది పొరపాటున కూడా కనబట్టలేదు. దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతకండి, నేను మీకు దొరకతా. నన్ను విసర్జించండి, మిమ్మల్ని నేను విసర్జించేస్తా. కొంతమంది జీవితంలో ఆయన్ని వెతికే అనుభవం లేని స్థితిలో ఉన్నారు, పోగొట్టుకున్నారు. నాణ్యాలు పోగొట్టుకుంది, ఆమె వెతికిందా లేదా? 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోయింది, దాన్ని వెతికాడా లేదా? దొరికిన దాకా వెతికాడా లేదా? ఒక తల్లి బిడ్డ పోగొట్టుకుంది, బిడ్డను పోగొట్టుకుంది, అన్ని దగ్గర వెతికింది, పోలీస్ స్టేషన్లో చెప్పింది, అన్ని దగ్గర చెప్పింది. ఎవ్వరు వెతుకుతున్నా దొరకట్లేదని నా మొక్కటే నిద్రహారాలు మాని రోడ్ల మీద పడి వెతుకుతుంటే ఒక భిక్షగాళ్ళ దగ్గర ఉండింది. పోయి ఎత్తుకొని వచ్చి నా బిడ్డ దొరికాడని సంతోషించింది, చబడబడ్డాడు గట్టిగా. ఎందుకు దొరికాడు తెలుసా? వెతికింది కనుక. వెతికింది కనుక దొరికాడు. వెతకపోతే ఎలా దొరుకుతాడు? నిన్ను ఆస్వాదించే దేవుడు ని విసర్జించితే ఆయన నిన్ను విసర్జిస్తాడు. ఆయన నిన్ను విసర్జించేస్తే నువ్వు ఆయన విసర్జించావు కనుక ఆయన నిన్ను విసర్జిస్తాడు నిశ్చయంగా. కొంతమందికి దేవుడు విసర్జించిన సంగతి కూడా తెలియట్లేదు, కొంతమందికి తెలియట్లేదు. వాళ్ళు విసర్జించేస్తాడంట. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళు పట్టించుకోడు. ఎట్ట పోతే మాకెందుకు, నువ్వేమైతే మనకెందుకు, నువ్వు నన్ను వెతకలేదు కనుక నేను విడిచిపెట్టేశానంటే, నువ్వు నన్ను వెంబడించలేదు కనుక నేను విడిచిపెట్టేశాను. తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి. చెప్పండి, వాళ్ళతో చెప్పండి, తెలిసిన వాక్యమే కదా. తట్టుడి, వెతుకుడి, దొరకతా. అడుగుడి, ఇయ్యబడును. మీరు ఆయన్ని వెతికితే దొరుకుతాడు. చాలామంది జీవితంలో ఆయన్ని వెతికే అనుభవంలో లేరు. మీరు అదే ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతాల గ్రంథంలో, అదే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 15వ అధ్యాయం 2వ వచనం, 15:2. మందసమును ఎత్తుటకును, దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. మీరు యెహోవా పక్షపు యూదావారులారా, బెన్యామీనీయులారా, అందరూ నా మాట వినుడి. నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన మీరు యెహోవా పక్షమైన వారైతే ఆయన మీ పక్షముగా ఉండును. ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, ఆయనని మీరు విచారణ చేస్తే, వెతికితే, ఆయన్ని అడిగితే ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల, ఆయన్ని మీరు విసర్జించిన ఎడల మిమ్మును విసర్జించు, ఆయన మిమ్మల్ని కూడా విసర్జిస్తాడు. అప్పుడు మీరు ఏమడిగి ప్రయోజనం లేదు. మీరు ఏమడిగినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ముందు ఆయన కనుసూపు పరిధిలో మీరు లేరు.
ఆయన కనుచూ పరిధిలో లేరు, ఆయన్ని మీరు వెతికే స్థితిలో లేరు. అర్థమవుతుందా మీకు? ఆయన వెతికే స్థితిలో మీరు లేరు. ఆయన వెతికితే ఎందుకు దొరకడు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే దొరకలేదా? 99 గొర్రెలను అక్కడ పెట్టి వెళ్ళలేదా? అంత బిజీగా ఉన్నావా నువ్వు? అనేకమైన పనుల్లో, విస్తారమైన పనుల్లో మార్తక్కలాగా మునిగి తేలుతున్నావా? పక్కన పెట్టరా. అవసరమైందేదో తెలుసుకో. ఆయన్ని వెతికే అనుభవంలో లేకుండా ఆయన్ని విడిచిపెట్టేసి, ఆయన దొరికే సమయంలో ఆయన వెతకకుండా, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి దరికి పోకుండా, ఆయన్ని వెతకకుండా, ఆయన దగ్గరికి వెళ్లకుండా, రాత్రి నుంచి తెల్లారు వరకు తలుపు తడుతూ ఉంటే నా ప్రియుడు నా ప్రియుడు అని పాట పాడుకుంటూ వస్తాడులే వస్తాడులే అని షోలముతి కలనుకొని తలుపేసుకొని లోపల పడుకోను. నా తల మీద మంచు పడతావు తలుపుది అని హృదయం తలుపు తడుతూ ఉంటే ఆయన స్వరం వినపట్లే. ఆయన్ని వెతికే అనుభవం కాదు, ఆయన గుర్తుపట్టడంలే కొంతమంది. గుర్తుపట్టలు. తెల్లవారుజామున సమాధి కాడికి వెళ్ళి ఆయన కోసం సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎవరో మరియా, మగ్దలేని మరియా. ఎంత ధైర్యం! సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి ఆయన వెతకుతుంది. అందుకని ఆయన ఒక సందేశాన్ని ఆమెకు ఇవ్వగలిగాడు. వెతికితే కదా దొరికేది, వెతికితే ఖచ్చితంగా దొరికే దేవుడు మన దేవుడు. ఆమేన్. చేత తెలియజెప్పండి హల్లెలూయా. దేంట్లో వెతుకుతున్నావు నువ్వు? సృష్టికర్తని. సృష్టిలో వెతుకుతున్నావా? సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతికితే దొరకతాడు ఆయన. అందుకనే ఆయన వెతకాల. మనం వెతికి ఆయన నిండు మనసుతో ఆయన్ని ఆరాధించి స్తుతించి ఆయన మన దగ్గర నుంచి పోనీకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేత తెలియజెప్పండి గట్టిగా, హల్లెలూయా. యాకోబు పత్రికలో 4:8 చాలా చక్కగా రాసింది. ఏమని? ప్రభు ఇదిగో. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను, 2 రకాల మనసులు ఉన్నోళ్ళారా మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. వ్యాకులపడండి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆయన మిమ్మల్ని హెచ్చించే స్థితికి తీసుకురావాలంటే నిశ్చయముగా ఆయన్ని వెతికే కాలం, ఆయన ఎప్పుడు దొరికితే మనం ఆయన్ని వెతుకుతూనే ఉండాలి. ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన్ని మనం విడిచిపెట్టకూడదు. వెతికిన వారికి దొరుకుతాడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చడానికే ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఆయన నీతో ఉన్నాడా? ఆయన నీతో ఉన్నాడా? ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు? ఆయన ఎక్కడ వెతుకుతున్నావు? ఆయన్ని వెతికితే మనకేం దొరుకుతాయో 4-5 మాటలు చెప్తాను. తీడి బైబిల్ తీయండి.
వెతికితే మనకు ఏం దొరుకుతాయి? వెతికితే మనకు ఏమి దొరుకుతాయి? బైబిల్లో కొన్ని రెఫరెన్స్ చెప్తాను, తీయండి, అందరు బైబిల్ తీయండి. కీర్తనలు 105వ కీర్తన 3వ వచనం. 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హృదయములో సంతోషము కలుగును. కొట్టండి సంతోషంగా. హల్లెలూయా. పక్కన 4 సెకండ్ ఇచ్చి సంతోషంగా ఉన్నామని అడగండి. సంతోషంగా ఉంటే దేవుడు నిన్ను వెతికే బిడ్డగా ఉన్నాడు. ప్రపంచంలో దేవుని దగ్గర కలిగినంత సంతోషం ఇంకెక్కడ దొరకదు. ఒకవాడికి పెళ్లి చేసుకుంటే సంతోషం, ఆ తర్వాత ఉంది అసలు కథ. ఒక్కొక్కడికి ఎగ్జామ్లో పాస్ అయితే సంతోషం, ఆ తర్వాత ఉంది అసలు కథ. ఒకడు తోటలు వేసుకుంటే సంతోషం, ఒకడు తండ్రి అయితే సంతోషం, తల్లి అయితే సంతోషం. ఇవన్నీ ఆ క్షణిక్ అలా వచ్చి అలా పోతాయి అంతే. కానీ శాశ్వతమైన సంతోషం, ఆనందం, శాశ్వతమైన సంతోషం, ఆనందం నీ జీవితంలో, నువ్వు హృదయంలో సంతోషం ఎప్పుడు దొరుకుతుందంటే యెహోవా ఆయన వెతికినప్పుడు దొరుకుతుంది సంతోషం. ఆ సంతోషాన్ని ఎవడు తీలేడిక. ఆమేన్, హల్లెలూయా. ఆ సంతోషాన్ని ఎవడు తీయగలరా? చాలామంది ప్రభుని నమ్ముకొని ప్రభువులో నిలిచి ఉన్నవారు, ప్రభుని ఆరాధిస్తున్నవారు ఆ సంతోషాన్ని, ఎందుకు సంతోషాన్ని అనుభవిస్తున్నారంటే ఆయనని నిత్యము ఆయన్ని వెతుకుతూ ఆయన్ని వెంబడిస్తున్నారు కనుకనే సంతోషిస్తున్నారు. ఇంకోసారి చదవండి అదే రెఫరెన్స్. యెహోవాను ఎతుకు వారి హృదయమందు సంతోషముగా. హృదయమునందు సంతోషముగా. హృదయంలో సంతోషం పొంగుచున్నది, ఆనందం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ముఖంలో మిమ్మల్ని చూస్తుంటే, కొంతమంది చూస్తుంటే నోటితేమో సంతోషం అని చెప్తున్నారు కానీ ముఖంలో లేదు. కాడ ముఖంలో కనపట్ల సంతోషం. మీరు సంతోషంగా ఉన్నారా లేదని మీ ముఖం చూసి తెలిసిపోతా లేదా? తెలుస్తుందా లేదా? ముఖం చూస్తేనే తెలిసిపోద్ది. ఆ ముఖం ఆహా ఎట్లా వెలగతుంటుందంటే అట్లా వెలగతుంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? తెచ్చి చెప్పండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు దేవుని వెతికే వాళ్ళు అయి ఉన్నారు. ఆమేన్. అన్వేషిస్తున్నారు. ఆమేన్. వినబడలేదా, కనబడలేదా? సత్య సువార్త సందు వీధుల్లో, గొంతుల్లో కేకలేస్తా ఉంది. వినబడలేదా ప్రభువైన యేసయ్య వార్త? ఆమేన్. వినబట్లేదా మీకు ప్రభువు గురించిన వార్త? నశించుతున్న వారికి వెరితనం ఈ సువార్త, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారంటే దేవుణ్ణి వెతికే బిడ్డలు మీరై ఉన్నారు. రెండవది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మీరు ఆయన
రాజ్యమును నీతిని మొదట వెదకుడి. నీతిని, మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెదకుడి. మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు మీకు అనుగ్రహింపబడును. అన్నీ దొరుకుతాయి. నీతిగా బ్రతికేవాడు దేవుణ్ణి వెతికేవాడు. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వెతకాలి? మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. ముందేం వెతకాలి? అడిగినప్పుడు జవాబు చెప్పాలి. దేవుని రాజ్యాన్ని, రెండోది నీతిగా బ్రతుకుతున్నావంటే నువ్వు దేవుణ్ణి వెతికే బిడ్డవే. కన్ఫామ్గా గుర్తుపట్టేచ్చు. నీతిగా బ్రతకాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావో అప్పుడు నువ్వు దేవుణ్ణి వెతికే బిడ్డవయ్యావు. దానికి బోర్డు తగిలించుకొని అవసరం, బోర్డు తగిలించుకోవాల్సిన అవసరం మెడలో నేను దేవుని వెతికే బిడ్డనని. నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతుంటే నువ్వు దేవుని వెతికే బిడ్డవే. వెతకండి దొరుకుతాను నేను అంటున్నాడు. నీతిశూరుడైన యేసయ్య వెతకండి నన్ను అంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, వెతకండి అంటున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే కీర్తనలు 34వ కీర్తన 10వ వచనం. కీర్తనలు 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయి. యెహోవాను ఆశ్రయించేవారు ఏ మేలు వారికి కొదువై ఉండదు. చేతులెత్తి చెప్పండి, చేతులెత్తి చెప్పండి గట్టిగా. ఏ మేలంటే ఏదైనా, ఏ మేలు నీ కొదువవుతో, ఏదది? ఉద్యోగ విషయంలోనా, ఇంటి విషయంలోనా, పిల్లల విషయంలోనా, నీ ఆర్థిక సమస్య గురించి అయినా, ఏదైనా సరే ఏ మేలు అట్లా ఉన్నాడా? ఏ మేలు అట్లా రాసిందాడు. ఏ మేలైనా సరే, ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకు కొదువుగా ఉందంటే నువ్వు ఆయన ఆశ్రయించలేదు, ఆయన మీద నువ్వు ఆధారపడలేదు, ఆయన్ని వెతకలేదు. ఎవరెవరిని ఎదుగుతున్నావు? వడ్డీ వ్యాపారస్తుల్ని. వడ్డీ ఎవరిస్తారు? వడ్డీకి ఎవరిస్తారు? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఎవరికో సంతకం పెట్టిందంట, 25,000 ఇప్పించిందంట. ప్రతిరోజు వస్తుంది నా కాడికి, నాయనా నువ్వే ఇప్పించాలి నాయనా. నువ్వు ఇచ్చింది వడ్డీకి, నేను ఆడిప్పించేది. ఎందుకు సంతకం పెట్టినా? నువ్వు నీకు మింగడానికి మెతుకులు లేవు, నీకు మళ్ళీ సంపంగా నువ్వు కావాల్సి వచ్చింది. నీకు మింగడానికి మెతుకులే, మళ్ళీ నువ్వు సంతకం ఎందుకు పెట్టావు? ప్రతిరోజు వస్తుంది నా దగ్గరికి, జోరేకలాగా శివులో కొర అంటుంటుంది. సంతకం పెట్టిందంట, 25,000 ఇప్పించిందంట. నువ్వే రానాయన, నువ్వే ఇప్పించున్నాయన. ఇంక పని బాటలే నాకు, ఇక నాకు పని బాటలే. ఏ కోణంలో అయినా సరే, నువ్వు ఏ కోణంలో అయినా సరే నీకు నీ జీవితంలో దేవుడు మేలు చేయడానికి ఆయన్ని వెతికే బిడ్డల కొరకు, ఆయన ఆశ్రయించే బిడ్డల కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నిన్ను నేను నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు మనకు. ఆమేన్. నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నమ్ము. దేవుని కార్యాన్ని చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. ఆయన్ని వెతికితే నీకు మేలు చేస్తాడు.
బా ఏం మేలు జరిగిందిరా అనుకుంటాం. ఎవరెవరు కీడు చేయాలనుకుంటారు, దాని దేవుడు రెప్పపాట్లు తప్పించేస్తాడంతే. రెప్పపాట్లు మీరు ఉదయం నుంచి నిద్రపోయే లోపల ఎన్నిసార్లు కళ్ళెట్టు కొడుతున్నారో లెక్క పెట్టి చెప్పను చూద్దాం. ఉదయం నుంచి నిద్రపోయే లోపల ఎన్నిసార్లు కళ్ళు రెప్పలు కొడుతున్నారో మీరు లెక్క పెట్టి చూపి చూడండి. కంటిని కనురెప్ప కాపాడినట్టు దేవుడు నిన్ను కాపాడి నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కను పాపవలే కాపాడినది నీ కృపయే కదా, నాడుగులు జారనీయక నిలిపినది నీ వాక్యమే కదా. చప్పలు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కోణంలోనైనా తీసుకో, ఏ కోణంలోనైనా తీసుకో, దేవుడు నీకు మేలు చేయడానికి ఈరోజు ఉన్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించు, ఆయన్ని వెతుకు, ఆయన దగ్గరికి. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 69వ కీర్తన 32వ వచనం. 69వ కీర్తన 32వ వచనం. బాధపడువారు దానిని చూచి సంతోషించుదురు. బాధపడేవాళ్ళు సంతోషిస్తారు. దేవుణ్ణి వెదకువారులారా, దేవుణ్ణి వెతకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక, మీ ప్రాణములు తెప్పరిల్లును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతాయి? ఏమవుతాయి? ప్రాణం ఉంటే కదా మీకు తెప్పరిల్లడానికి. మీ మొఖాలు అట్టుండయి. మరి చూడు, నోరు తిరగట్ల. ప్రాణాలు ఏమవుతాయి? ఉల్లసించుచున్నది. ఏమవుతాయి ప్రాణాలు? నిన్ను చూడాలని నా హృదయమెంతో తెప్పరిల్లుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఉల్లసించుచున్నది. అందరూ చెప్పండి, ఉల్లసించుచున్నది. ఉల్లసించుచున్నది, తెప్పరిల్లుచున్నది. హల్లెలూయా. నా ప్రాణమా, ప్రాణం ఏమవుతుంది? నా ప్రాణం ఏమవుతుంది? ప్రాణం ఏమవుద్ది? చెప్పండి, ప్రాణం ఏమవుద్ది? నా ప్రాణమా యెహోవాని చెప్పండి. సన్నుతిస్తేనే, వెంబడిస్తేనే, వెతికితేనే నీ జీవితం ఆశీర్వాదం. ప్రాణం ఉల్లసిస్తుంది. ఇది తెప్పరిల్లింది, తెప్పరిల్లి మర్చిపోయింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తెప్పరిల్లినటువంటి ఏమనుకున్నాం? నీళ్లు లేక చెట్టు ఎండిపోతా ఉందనుకో, చిన్న జొల్లాట పడింది అనుకో, ఎట్టుంటది అసలు? ఎట్టుంటది చెప్పండి, ఎట్టుంటది? బాబా బాబా, ఎట్లుంటుంది అసలు? అట్లుంటుంది తెప్పరిల్లటం అంటే. అర్థమైందా? దేవుణ్ణి వెతికే వాళ్ళకి, ఆయన్ని వెంబడించే వాళ్ళకి ప్రాణం తెప్పరిల్లుతుంది. 70వ కీర్తన 4వ వచనం. ముగిచేస్తున్నాను, ఎక్కువసేపు చెప్పాలనుకోలి. 70వ కీర్తన 4వ వచనం. నిన్ను వెదకువారందరూ
నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించెదరు. కొట్టాడు చప్పలు గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేయుటకై. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఆయన హస్తము తోడుగా ఉండును గాక. ఆయన హస్తము తోడుగా చెప్పండి వాళ్ళు తెచ్చి ఉండును గాక. ఆయన హస్తం కుర్చుగా లేదు, నీ వైపుకి చాపుతున్నాడు ఈరోజు. ఆయన ఆశ్రయించి చూడు, ఆయన హస్తం నీ మీదకి చాపి ఉన్నాడు ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి. కుర్చుగా లేదు ఆయన హస్తం, ఆయన చేయి చాపి ఉన్నాడు. ఆయన హస్తం నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించడానికి దిగి వచ్చి ఉన్నాడు. తోడుగా ఉంచే హస్తం. ఎక్కడి నుంచి వస్తుందిరా వీడికి సహాయం? ఎవరున్నారా వీడు వెనక? అసలు ఎవరు చేస్తున్నారు సహాయం వీడికి అని జనాలు నీ గురించి మాట్లాడుకునేటట్లుగా నీ వెనక ఒక హస్తం ఉంది. ఆ హస్తం నిన్ను కాపాడే హస్తం, నీకు సహాయం చేసే హస్తం, నీకు తోడుగా ఉండే హస్తం. ఆమేన్, హల్లెలూయా. అనుకోవాలి, మాట్లాడుకోవాలి నిన్ను గురించి. ఎవర్రా వీళ్ళ వెనక? ఎవర్రా వీళ్ళ హస్తం? ఎవర్రా వీళ్ళ వెనక? ఎవరున్నారా వీళ్ళ వెనక? ఎవరున్నారా? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందిరా వీళ్ళకి? ఇంత సహాయం ఎక్కడి నుంచి వచ్చిందిరా? వీళ్ళ అప్పులు ఎట్లా తీరిపోయినాయిరా? వీళ్ళు ఎలాగ ఇల్లు కట్టుకోగలుగుతున్నారా? వీళ్ళు ఎలాగ వీళ్ళ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నారా? ఇంట్లో ఒక్కరు పని బాట చేసేవాళ్ళు లేరు. వీళ్ళు ఎలాగ పోషించబడుతున్నారంటే, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంచుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని వెతకుతావో, ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తావో, ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో, నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని నువ్వు ఎప్పుడైతే అంటావో, ఎప్పుడెప్పుడు వస్తాడరా నా బిడ్డ నన్ను ఎత్తుక్కుంటా అని చూస్తుంటాడు. కుమారుడు ఆస్తి అంతా పంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడు ఎట్టబోతూ నాకు ఎందుకని అనుకోలేదు. తండ్రి చూస్తూ ఉన్నాడు, వెతుకుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలుసు, నువ్వు ఎక్కడున్నావు తెలుసు, అన్నీ తెలుసు. వాడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తున్నాడు. అసలు దేవుడు నీకు అర్థం అవ్వాలంటే, దేవుడు నీ కొరకు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నువ్వే ఆయన దగ్గర రావట్లే. ఎప్పుడైతే ఆడికి వెళ్ళి పందులు మూత పొడిచినాయి, అప్పుడు ఇల్లు గుర్తుకొచ్చింది. అప్పుడు తిరిగి వస్తున్నాడు. నా ఇల్లు ఎక్కడ, మా నాయన ఎక్కడ, అక్కడ సమృద్ధిగా ఉన్నాను కదా, కడుపు నిండా తిన్నాను కదా, ఎందుకు నాకు గతి పట్టింది, నా బ్రతికి ఎందుకు ఇక్కడ తయారైందని. అప్పుడు తిరిగి వస్తుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ వస్త్రాలు పాతగిల్లున్నా సరే, నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులైందో తెలియకపోయినా సరే, జనమంతా నిన్ను అసహించుకునేటట్లుగా నువ్వు వ్యసనాల మధ్యలో పడి ఉన్నా సరే, పరిగెత్తుకొని వచ్చి నిన్ను కౌగిలించుకొని నీకు ఎంత ఆయన హస్తం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన హస్తం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి రాగానే విందు చేసి పడేస్తాడు, విందు చేసేస్తాడు. నీకు కొత్త వస్త్రాలు ఇప్పించేస్తాడు, ఉంగరం తొడిగిస్తాడు. తిరిగి వచ్చాడురా నా కొడుకు అంటే, ఆయనకి నువ్వు ఆ సంతోషాన్ని కలుగు చేయలేకపోతున్నావు. నువ్వు ఆయన దగ్గరికి తిరిగి రావట్లేదు, తిరుగుతా ఉన్నావు,
తెగిపోయిన కాలిపటం లాగా తెగిపోయిన కాలిపటం ఉంది. గోవాలో సేవ చేశా. ఏడాడ తెగిపోయిన కాలిపటాలన్నీ గోవాలో ఉంటాయి. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఏడాడ తెగిపోయిన కాలిపటాలన్నీ పోయి గోవాలో ఉంటాయి. అది అంటే దాని అర్థం ఏంటంటే ఏడాడ భార్యను వదిలేసినాడు, ఎక్కడెక్కడ భర్తను వదిలేసిన అంతా తెగిపోయిన గాలిపటాలు ఉన్నాయి. అవన్నీ పోయి గోవాలో ఉంటాయి. ఈ మధ్య గోవా ఒక బోట్లే, దానికంటే తక్కువ రేటు థైలాండ్ బ్యాంకాంగ్ పోతున్నారు. అక్కడ ఫ్లైట్ ఛార్జ్ ఇంకా తగ్గింది, అందుకని అట్టపోతున్నారు. తెగిపోయిన గాలిపటాలన్నీ ఇటు పోయాయన్నీ మరి ఇటు పోతున్నాయి. అది అయినా తెగిపోయిన గాలిపటాలు మనకెందుకు, కానీ ఏడ ముళ్ళ కంపలు గిరుక్కుంటే మనకెందుకు, ఏడ చెరువులో పడితే మనకెందుకు, ఎక్కడ సర్వనాశనం అయితే మనకెందుకు. మనమంతా ఆయన హస్తం మనకు, చెప్పండి, ఆయన హస్తం మనకు తోడుగా ఉంది, మనకు సహాయం చేసే హస్తం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వాక్యం చెప్పి ముగిచ్చేస్తా. కీర్తనలు 9 కీర్తన 10 వచ్చింది. 9, 10. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయన ఆశ్రయిస్తే నిన్ను ఆయన విడిచిపెట్టడో, నువ్వు ఆయన విడిచిపెట్టడం కాదు, ఆయన విడిచిపెట్టడో. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూసారా, నువ్వెప్పుడు నువ్వు ఆయన్ని ఆశ్రయించావా, ఆయన్ని వెతికేవా, ఆయన దగ్గరికి వచ్చావు ఎడ తెలుస్తుంది. నువ్వు దాన్ని నమ్ముకుంటావు, మారుమనసు పొందుతావు, బాప్తిసం పొందుతావు. మీకు శుభవార్త చెప్పమంటారా? ఇప్పటికి ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి 300 చిల్లర మందికి బాప్తిసాలు ఇచ్చాం మనం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్, హల్లెలూయా. తెలుసురా మీకు ఎంతమంది? 333 రెడీగా ఉన్నాడు వీడు, నన్ను వెంబడిస్తున్నాడు వీడు. ప్రస్తుతానికి కంటి చూపు పరిధిలోనే ఉండవు. మొత్తానికి సంఘ పెద్దలందరూ పోయి అన్నీ చూస్తూ ఉంటే నువ్వు వీడు కూర్చొని ఉన్నావు. ఓకే, సరే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ పోయి ఆడ స్కూటర్ల దగ్గర కారుల దగ్గర ఉంటే ఈయన కూర్చోన్నాడు. సరే, పారిలే నిన్ను కాకపోతే ఏమన్నా అంటాను. మొత్తానికి లెక్క చెప్పడానికి కరెక్ట్గా ఉన్నావు చిత్రగుప్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 333. ఇదేంటిరా ఇది, ఆశ్చర్యం ఉంది. ఈరోజు కూడా ఇస్తా బాప్తిసాలు. ఆమేన్. అంతంగా ఇది ఆరంభం. ఆమేన్. ఆగదు ఇది, భూమున్నంతకాలం జరగాల్సిందే బాప్తిసాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చదివారు ఇప్పుడు? ఆశ్రయించువారు ఆయన విడిచిపెట్టువాడు కాదు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, పొరపాటును విడిచిపెట్టడం. మిమ్మల్ని విడిచిపెట్టడంటే ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళాలని ఆయన నిన్ను విడిచిపెట్టడు. నిన్ను విడువను ఆయన విడిచిపెట్టడు. నువ్వు ఏడాది తిరుగు, విడిచిపెట్టడు. యాకోబు ఉన్నాడా, రాయి పెట్టుకున్నాడా, వాడు మామాంటి కాడికి పోయాడా, అటు తిరిగారా, మళ్ళీ వచ్చినాడు. 29 దెక్క పెట్టాడా, పేరు మార్చాడా, ఇజ్రాయెల్ చేశాడా, విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఒక దెబ్బ అయినా కొట్టా నిన్ను విడిచిపెట్టడు. 4 తగిలిచ్చానా నిన్ను విడిచిపెట్టడు. నేను సరైన దారిలో నడిపించేంతవరకు నిన్ను విడిచిపెట్టడు. అమ్మో, ఇది భయంకరమైన స్థలం, ఇది నేను ఇదేదో రాయి పెట్టుకునే పడుకున్నా, పరలోకానికి భూమికి నిచ్చినందురా నాయన ఇక్కడ అనేటట్లు చేస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరలోకానికి భూమికి నిచ్చెన మీద దిగి వచ్చిన దేవదూత ఎవరనుకుంటున్నావు? నజరేయుడైన యేసు. ఆయన్ని నమ్ముకునేటట్లుగా చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు. విడిచిపెట్టండి నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా.
సరే, మిమ్మల్ని చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. సామెతల గ్రంథం 28:5 చదవండి. సామెతల గ్రంథం 28:5 ఇంకెవరైనా హోషేయ గ్రంథం 10:12 తీసిపెట్టండి టక్కని. హోషేయ 10:12 దుష్టులు న్యాయం మెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించు, సమస్తాన్ని గ్రహిస్తారు. అందరు చెప్పండి, ఏం చేస్తారు? చెప్పింది అర్థం కాదు కొంతమందికి. ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ బుల్లెట్టుకుంటుంది చూడు, ఇంతలా తలకాయ, దున్నపో తలకాయలాగా అంత ఉంటుంది కొంతమందికి. ఎంత చెప్పినా అర్థం కాదు. బుల్లెట్టుకుంటుంది తలకాయ, అంత ఉంటుంది ఒక్కొక్కరికి, అర్థం కాదు. తాటికాయ అంత ఉంటుంది తలకాయ, దానిలోపు గుజ్జుండదు. దేవుని ఆశ్రయించే వాళ్ళకి అర్థమవుతుంది, ఏం చెప్తున్నా అర్థమవుతుంది. నేను ఒకసారి కర్ణాటకలో సేవ చేసేటప్పుడు నాకు స్థలం లేదు, చర్చి లేదు, అద్దెల్ని తీసుకున్నాను. చాలా అవస్థలు పడుతున్నాను, జనం పెరుగుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నాను. ఎక్కడైనా ఒక స్థలం తీసుకోవాలి అని నేను ప్రేయర్ చేపిస్తున్నాను. మా చర్చికి ఒక ఆమె వచ్చింది. ఆమె చూస్తే ఏదో ఒక రకంగా ఉంది మనిషి. ఆమె వస్తుందన్న ఆమె చూస్తుంటే విచిత్రంగా ఉంది. వెంటనే అక్కడ 50 మంది, ప్రస్తుతానికి 50 మంది 60 మంది వస్తున్నారు చర్చిలో. ఒకడు వచ్చి పరిగెత్తుకుని వచ్చి, ఆమె రానిబాక, ఆ మంచి ఆమె కాదు అన్నాడు నాతో. ఆ మంచిది కాదు, ఆమె రానిబాక చర్చికి అన్నాడు. అర్థం కదా? నేను ఆ రోజు దేవుని మందిరం కోసం, స్థలం కోసం నేను ప్రార్థన చేసి, దేవుని మందిరం స్థలం కావాలి, ప్రార్థన చేసుకోవడానికి లేదు అని నేను చెప్తుంటే, అది అయిపోగానే ఆమెకు అర్థమైంది, వీడికి అర్థం కాల. ఆమె వచ్చి ఏమన్నా తెలుసా, నాకు ఇల్లుందయ్యా పైన 40-60 పెద్ద చర్చి అండి, పెద్ద ఇల్లు అండి, 40-60 5.5 సెంట్ స్థలం, పైన మంచి షెడ్ వేసేసుకో, నువ్వు ఎంతకాలం ఉంటావు నా ఇంటి మీద వెళ్ళేసుకొని అడిగి. ఆమెకు అర్థమైంది, వీడికి అర్థం కాల. ఆమె రాని బాక అంటాడు వీడు. ఎందుకు రాని బాక అంటే, ఆమెకి వీడికి చెప్పకూడదు, ఆమె వీడి గురించి చెప్తుందని రానిద్దు అంటున్నాడు. ఆమె వీడి గురించి చెప్తాడండి, వీడు చేసేవాళ్ళు మామూలు లేవు, ఆమెను రానిద్దు అంటున్నాడు వీడు అసలోడు. చూసావా ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది ఒక్కొక్కరి కథ మనకు అర్థం కదా. ఆమెకు అర్థమైంది, చూసారా, ఆమెకు అర్థమైంది. ఊరంతా పాపం చేసుకుంటామన్న బావి దగ్గరికి వస్తే యేసయ్య మాటలు ఆమెకు అర్థమైంది. ఈరోజు జ్ఞానులు అని చెప్పుకునే వారికి అర్థం కావట్లా, అది ఆశ్చర్యం. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి, కొయ్యండి, గనుక నీతనే వర్షాన్ని మీ మీద కొమ్మరిస్తాడు, ఆయన మీద వెతికిన వారికి. హల్లెలూయా. కురవాల నీతి వర్షం మన మీద ఎప్పుడు, ఆయన్ని వెతికే వారి మీద వర్షం కురుస్తుంది. బీడుబారిన జీవితాలు చిగురిస్తాయి. హల్లెలూయా. ఎడారిలో సెలయేర్లు పారతాయి, నీ జీవితాల కన్నీళ్లు నాట్యంగా మార్చబడతాయి. ఆయన అంటున్నాడు, నన్ను వెతుకో, నీ జీవితంలో నీతి వర్షాన్ని కురిపిస్తా, నీ మీద కురిపిస్తా, కురవాలా. ఆమేన్. హల్లెలూయా. ఒక్క రెఫరెన్స్ అంటానే ఉన్న ఆపట్లే. 119 కీర్తన 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆహా, నా ధన్యత ఏమని
ఆనందకరమైన జీవితం వెతికే వాళ్ళకి ఇస్తాడు. ఏమి బ్రతుకురా వీళ్ళది, ఏమి జీవితంరా వీళ్ళది, ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారా వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. ప్రపంచంలో దానికంటే ఆస్తి ఒకటి ఉందా? సంతోషం, ఆనందం కంటే. అదే అంటున్నాడు ఆయన పూర్ణ హృదయంతో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. మూసేసేలే బైబిల్. మీరు ఆస్వాదించబడితే ఎవరికి సంతోషం? నాకే. మీరు ఆస్వాదించబడతా ఉంటే నేను సంతోషిస్తుంటా. హల్లెలూయా. రెఫరెన్స్ చదవండి, ముగించుకుందాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఆయన్ని వెతికే వారికి ఫలము దయచేయువాడు నమ్మవలెను గదా. మీరు నమ్మితే పై నుండి దిగి వచ్చే బలాన్ని మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన్ని వెతికితే మనకేమిస్తాడు? బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిస్తాడు? ఫలమును దయచు. ఆయన వెతుకు వారికి ఫలమును దయచు, బలాన్ని, ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు అడిగితే ఇస్తాడు, నువ్వు ఖచ్చితంగా ఇస్తాడు. నిండుగా వర్షాన్ని కురిపిస్తాడు. ఎన్ని చెప్పాను, ఆయన ఖచ్చితంగా ఇవన్నీ మీ జీవితంలో దేవుడు ఈరోజు నుంచి ప్రారంభించాడు. ఇదిగో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు నీ జీవితంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఎక్కడున్నవాళ్ళు అక్కడ నిలువు మోకాళ్ళొంగండి. నిలువు మోకాళ్ళొంగి 2 చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభా నిన్ను వెతుకుతానయ్యా, అయ్యా నువ్వు నాకు సహాయం చేసేస్తాం. ఎవరెవరో మనుషుల వైపు తిరుగుతున్నానయ్యా, నేను ఇంక తిరగనయ్యా, నీవుంటే చాలయ్యా నాకు, నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే. రిపీట్. నా తోడు నీవుంటే, నా తోడు నీవుంటే, ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకి తాను సన్నిధిలో. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవ,
గతించిన కాలమంతా కూడా మీరు మమ్మల్ని కనుపాపవలే కాపాడి ఉన్నారు నాయన. తండ్రి, 5 మాసాలు కాపాడిన దేవుడు, ఈ 6వ నెల మొదటి తారీఖే పరిశుద్ధ దినాన్ని మీరు మాకు ఇచ్చినందు కొరకై స్తోత్రం తండ్రి. ఈ పరిశుద్ధ దినము సర్వలోకము మిమ్మల్ని ఆరాధించి సన్నుతించి స్తుతించుచు ఉండగా మా ఆరాధనను అంగీకరించి మా మధ్యలోకి మీరు వచ్చినందు కొరకై స్తోత్రం. ఈ జూన్ మాసం అంతటికి చాలినంత కృప మీ సన్నిధిలో ఉన్న బిడ్డలకు అనుగ్రహించినందు కొరకై స్తోత్రం. ఈ మాసమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడబోతున్నందు కొరకై స్తోత్రం. ప్రభువా, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను అని వాగ్దానం ఇచ్చినందు కొరకై స్తోత్రం. మీ ఆశీర్వాదము నొందేవారిగా తండ్రి మేము మిమ్మల్ని వెతకాలి అని మీరు తెలియచేశారు. ఆయనను వెదికే వారికి ఆయన ప్రత్యక్షమగును. పరిశుద్ధ దినము నీ మందిరములో, మందిర ఆవరణములలో ఉన్నవారిలో ఎవ్వరూ మిమ్మల్ని విసర్జించకూడదు. మిమ్మల్ని ఎవరైతే విసర్జిస్తారో వారిని మీరు కూడా విసర్జిస్తారని హెచ్చరించారు తండ్రి. ప్రతి వారు కూడా యేసయ్యను వెదికేటట్లుగా చేయండి. యేసయ్యను వెదికేవారు హృదయంలో సంతోషంగా ఉంటారు. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదటిగా వెదిగితే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఈ జూన్ మాసములో విశ్వాసులందరూ ఆర్థికంగా వృద్ధి అగుదురుగాక, ఆర్థికంగా ఆశీర్వదింపబడుదురుగాక, వారి జీవన ఆధారం ఆశీర్వదించబడునుగాక, చేతి పనులు ఆశీర్వదించబడునుగాక, ఏ తక్కువ లేకుండా పోషింపబడుదురుగాక. మిమ్మల్ని వెతికేవారు ఎల్లప్పుడూ కూడా ఉల్లసిస్తారు తండ్రి, ఉత్సాహంగా ఉంటారు తండ్రి. వారికి మీ హస్తము తోడుగా ఉంటుందని చెప్పారు. ప్రభువా, ఇప్పుడు మా యవ్వన బిడ్డలు నాయన తండ్రి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రభువా, వారికి మీ హస్తాన్ని తోడుగా ఉంచుచున్నందు కొరకై స్తోత్రం. ఈ జూన్ మాసంలోనే డిఎస్సి ఎగ్జామ్ కూడా రాయిపోతున్నారు బిడ్డలు. వారందరికీ మీ హస్తము తోడుగా ఉండి జయము అనుగ్రహించబోతున్నందు కొరకై స్తోత్రం. మేమంతా మిమ్మల్ని వెతుకుచూ ఉన్నవారం నాయన. కనుక నీతి వర్షం మా మీద కురవాలి, నీతిగా బ్రతకాలి తండ్రి. నీతి వర్షం ఒక్కొక్క కుటుంబంలో కురిపించబడునుగాక. స్తోత్రం, మీకు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని వెతికే అనుభవాలలో మేము ధన్యులం నాయన. యెహోవాను పూర్ణ హృదయముతో వెతుకువారు ధన్యులు తండ్రి. మేమంతా ధన్యకరమైన జీవితాన్ని అనుభవించేవారుగా మీరు మార్చినందు కొరకై స్తోత్రం, స్తోత్రం నాయన. యేసయ్యా, మేము మిమ్మల్ని వెతుకుచూ ఉన్నాం గనక మాకు ఫలము దయచేవాడుగా మీరున్నారు యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డల్లో ఎవరు నిరాశ నిస్పృహల్లో కృంగిపోకూడదు. 5 నెలలు నా జీవితంలో గడిచిపోయాయి, నా దేవుడు నా కోసం ఇంకా ఏమి కార్యాలు చేస్తారని ఎదురు చూస్తున్న వారికి ఈ 6వ నెల ఆశీర్వాదమే, ఈ 6వ నెల ఆశీర్వాదం ప్రారంభమైనందుకు కొరకై స్తోత్రం. మేమంతా మిమ్మల్ని వెతుకుచు తండ్రి మీ రాజ్యాన్ని చేరుకోవాలి తండ్రి. ఈ ఆశీర్వాదాలన్నీ మేము అనుభవించేటట్లుగా తండ్రి శ్రద్ధగా విన్న వారందరిలో ఈ మాటలు నూరంతలుగా ఫలింపచేయండి. అన్నకి మరింత కృప ఇవ్వండి ప్రభువా. ఈ మాసం అంతా అన్నకి మీరు తోడుగా ఉండండి, అన్నని వర్ధిల్ల చేయండి, మీరు అక్కడ వచ్చినంత వరకు నడిపించండి ప్రభువా. అంతేకాకుండా ఇప్పుడు మేమంతా మీ పవిత్రమైన రక్త మాంసాల్లో పాలు పొందాలని సిద్ధపడి వచ్చాం నాయనా. ఏ ఒక్కరి మనసు హృదయాలు మీకు దూరం కాకూడదు నాయనా. కల్వారి రక్తం ప్రవహించుచునే ఉంది. ఇప్పుడే ఒక్కొక్క బిడ్డ తను తాను పరిశుద్ధపరుచుకొని యేసే రక్త మాంసాల్లో పాలు పొందాలి. నిత్య జీవములో చేరేంత వరకు ప్రతి బిడ్డ కాపాడబడాలి, ఆత్మీయ జీవితం కాపాడబడాలి, శరీరములో ఆరోగ్యం అనుభవించాలి నాయన.
రక్త మాంసాలు క్రియ జరగాలి. ఈ పునరుత్థాన ఆరాధన ఆద్యంతం మీరు ఆశీర్వాదకరంగా జరిగించి ఈ జూన్ మాసం అంతటికీ కావలసిన గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించబోతున్నందుకే పాదాభివందనాలు యేసయ్యా. మీకు పాదాభివందనాలు. మీ రహస్య రాకడ కొరకు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధారణ ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైన నడిపించును గాక.